లోక్సభలో 3 కీలక బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం. బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, డీఎంకే. 3 బిల్లులపై లోక్సభలో 18 గంటల పాటు చర్చ. రేపు సాయంత్రం 4 గంటలకు లోక్సభలో ఓటింగ్. నూట 31వ రాజ్యాంగ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి. రాజ్యాంగ విరుద్ధంగా బిల్లు తీసుకొచ్చారన్న కేసీ వేణుగోపాల్. ఈ బిల్లుకు అసలు కారణాలు వేరే ఉన్నాయని విమర్శ. మహిళా బిల్లుపై ఎందుకంత తొందర? జనగణన చేస్తే కులగణన గురించి అడుగుతారన్న అఖిలేష్ యాదవ్. తాము మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదని వెల్లడి. విపక్షాలకు అమిత్ షా కౌంటర్. బిల్లును సభలో పెట్టకుండానే ఎలా చర్చిస్తామని ప్రశ్న. దేశంలో జనగణన ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడి. కులగణనపై కూడా కేంద్రం నిర్ణయం తీసుకుందని వ్యాఖ్య. ఇటీవల మరణించిన ప్రముఖులకు లోక్సభ నివాళి. గాయని ఆశా భోన్స్లే, మాజీ మంత్రి హసీం ఖాన్ చౌదరికి నివాళి. లోకేష్కు పవన్ అభినందనలు. కొత్త బాధ్యతల్లో రాణించాలని ఆకాంక్ష. పార్టీ పరంగా కీలక బాధ్యతలు చేపట్టడం శుభపరిణామమని వ్యాఖ్య. ఉన్న విద్యార్థి స్కూల్లోకి రానివ్వని హెడ్ మాస్టర్. ప్రశ్నించిన తల్లిదండ్రులపై దుర్భాషలాడిన ఝాన్సీరాణి. సస్పెండ్ చేయాలంటూ కుటుంబ సభ్యుల ధర్నా. కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో గ్యాస్ కష్టాలు. బుక్ చేసి 4 రోజులైనా డెలివరీ ఇవ్వకపోవడంతో వినియోగదారుల ఇక్కట్లు. ఏజెన్సీ వద్ద అడిగితే సరైన సమాధానం చెప్పటం లేదంటున్న వ్యక్తి. పోలీసులకు ఫిర్యాదు చేసిన మనోహరం. నల్గొండ జిల్లా వెలిమినేడు శివారులో యాక్సిడెంట్. టిప్పర్ లారీని వెనక నుంచి ఢీకొట్టిన డీసీఎం. ఒకరికి స్వల్ప గాయాలు. తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. వడగాలులు వీచే జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ. రానున్న 3 రోజుల్లో 2 డిగ్రీలు పెరిగే అవకాశం. పెరిగిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,55,570. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,42,600.